హాయ్ నమస్తే, వెల్కమ్ టు ITTV, ద వాయిస్ ఆఫ్ IT ఇండస్ట్రీ. వామ్మో, మన దేశంలో ఏఐని ఇంతమంది వాడుతున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. దానికి ఎంత డిమాండ్ ఉందో రోజు మాట్లాడుకుంటున్నాం కూడా. ఇదే విషయాన్ని సేల్స్ ఫోర్స్కు చెందిన స్లాక్ కూడా స్పష్టం చేసింది. భారత్లో 75% డెస్క్ వర్కర్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అడాప్ట్ చేసుకుంటున్నారట. మరి దీనివల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ప్రొడక్టివిటీ ఎలా పెరుగుతుంది, ఆ వివరాలన్నీ ITTV వీక్షకుల కోసం. హ్యావ్ ఎ లుక్. సాంకేతిక రంగానికి కృత్రిమ మీద అత్యంత కీలకంగా మారింది. ఉద్యోగులకు సపోర్టుగా ఉంటూ వారి పనిని సులభతరం చేస్తోంది. అందుకే ఇప్పుడు చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వర్క్ను ఈజీగా మార్చేసుకుంటున్నారు. అలా భారత్లో ఏఐని 75% డెస్క్ వర్కర్స్ ఉపయోగిస్తున్నారట. సేల్స్ ఫోర్స్కు చెందిన చాట్ అప్లికేషన్ స్లాక్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించని కంపెనీల కంటే ఉపయోగిస్తున్న సంస్థలు 53% ఎక్కువ ప్రొడక్టివిటీని సాధిస్తున్నాయి, స్లాక్ తెలిపింది. అలాగే ఏఐ వంటి సాంకేతికతల వాడకం వల్ల మేనేజర్ స్థాయి నుంచి ఎంప్లాయీస్ వరకు మరింత సమర్థవంతంగా పనిచేసే వీలు కలుగుతోందట. అంతేకాకుండా ఉద్యోగులు తమ స్కిల్స్ పెంచుకునేందుకు ఏఐ దోహదపడుతుందట. అటు వరల్డ్ వైడ్గా 77% మంది ఉద్యోగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని నమ్ముతున్నారు. దీన్ని ఉపయోగించడం వల్ల పనిభారం తగ్గుతుందని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కృత్రిమ మీద మరింత పైచేయి సాధించనుంది. టెక్ ఇండస్ట్రీని ఒక రకంగా శాసించే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకి ఎలా పెరుగుతుందో చూశారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్ ఇన్ IT అండ్ టెక్నాలజీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ITTV Global Media. Thank you for watching.